అంటే రాజకీయంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కవిత గారు నెక్స్ట్ సీఎం నేనే అంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా నాకు ఇవ్వకుండా నెక్స్ట్ సీఎం నేనే అంటుండు. అంటే ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది? ఒక్కటనే ఈ కవిత ఏదన్నా ఇప్పుడున్న వ్యవస్థను పార్టీ రూపంలో ఆ రూపంలో పెట్టుకొని రేవంత్ రెడ్డితో బేరసారాలాడి కేంద్రం కూడా ఆమెకి ఏమైనా అవకాశం ఇస్తే ఏమైనా రాజ్యసభకో ఎక్కడికైనా పోతే మళ్ళీ ఎమ్మెల్సీ గట్టితే కావాలి. కానీ ఇంకా ఆమెకు అయ్యేదైతే ఏం లేదు. ఒక కార్పొరేటర్ కూడా గెలవదు, ఒక సర్పంచ్ కూడా గెలవదు. ఆమె ఛాలెంజ్ చెప్తాను నేను, ఆమెకు అయ్యే ఛాన్స్ ఏం లేదు. కానీ మొన్న కౌన్సిలర్ దాంట్లో గెలిచారు కదా, మరి గెలిచిన వాళ్ళు ఉన్నారా? మేము కాంగ్రెస్ అన్నారు వాళ్ళు. అవును, గెలిస్తే ఉన్నారా? వాళ్ళు ఫార్వర్డ్ బ్లాక్ పేరు విన గెలిచిండ్రు. ఆమె ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకి నేను పైసలు ఇచ్చినట్టున్నది. ఓకే, వాళ్ళకి నేను పైసలు పెట్టుబడి పెట్టింది ఆమె పార్టీ. అది అదే గుర్తు తీసుకొని నిల్చోబెట్టింది. ఫార్వర్డ్ బ్లాక్ తీసుకున్నారు కదా, అదే ఈయన పైసలు పెట్టింది వాళ్ళకు. మేము గానే కావన్నారు, మాకు సంబంధం లేదన్నారు. మరి ఇది నిలబడదా? అట్లాంటి ఏం కాదు. రాజగోపాల్ రెడ్డి క్యారెక్టర్ ఉన్నాడే, సరే ముఖ్యమంత్రి అవుతాడా మంత్రి అవుతాడా ఏ స్థాయి ఉన్నాడు కానీ ఆయన ప్రజానాయకుడు. ఇప్పుడు ఆయన దగ్గర మద్య నియంత్రణ ఉన్నది. అవును, ఆయన పార్లమెంట్, ఆయన అసెంబ్లీ ఎక్కడైనా ఉన్నదా? అవును, వాళ్ళు గుణపాఠంగా తీసుకోవాలి వీళ్ళందరూ. అదే 1 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అందరు దేశం తీసుకోవాలి అది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి విషయం ఏదైతే ఉన్నదో దేశమే తీసుకోవాలి. నార్త్ ఇండియాలో ఎక్కువ డ్రింక్ ఉండదు, తాగుడు ఉండదు. అది ఉన్నా కూడా మటన్ షాప్ కానీ ఇది కానీ బయట ఉంటుంది, ఊరు బయట ఉంటుంది. మటన్ షాప్ కూడా బయట ఉంటుంది, అదే ఊరు బయట ఉంటుంది, చాలా దూరం పోయి తెచ్చుకోవాలి. ఇది కూడా బయట ఉంటుంది. మనకు ఇంటి పక్కనే కిరాణం కొట్ల డబ్బా దుకాణంలా. ఇది దుర్మార్గం కాదు. సో తెలంగాణలో ముక్క చుక్కలేదు ఏం జరగకపోవచ్చు, కానీ తాగుబోతులను చేసుడు కరెక్టా? ఇవాళ చాలా మంది చచ్చిపోతాను. ఇప్పుడు ఒక ఊరు కూరే విధవలు ఉంటారట, ఒక ఊరే. అంటే ఇది దుర్మార్గం కదా. ప్రభుత్వము అరాచకం కదా. సంపాదన పేరు మీద, ప్రభుత్వ సంపాదన పేరు మీద ఈ చేసుడు మంచిది కాదు కదా.